గ్లోబల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం న్యాయ పోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండానే వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ ను ఎవరూ ఉపయోగించకూడదని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాధారణంగా సెలబ్రిటీల పాపులారిటీని అడ్డం పెట్టుకుని కొన్ని సంస్థలు వారి అనుమతి లేకుండానే వాణిజ్య ప్రకటనలు లేదా ప్రచారాలు చేసుకుంటాయి. దీంతో ఆ సెలబ్రిటీల వ్యక్తిగత బ్రాండ్ విలువ దెబ్బతినడమే కాకుండా వారి ప్రమేయం లేని విషయాల్లో వారి పేరు వినిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ, అల్లు అర్జున్ ఈ రోజు అయితే కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఎందుకంటే తన వ్యక్తిగత హక్కుల నిమిత్తం తన వ్యక్తిగత ఏదైతే డ్యామేజ్ చేస్తున్నారో వ్యక్తిగతంగా తన పేరుని అలాగే తన ప్రొఫైల్ ని యూజ్ చేసుకుని అని ఆయన కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే సినీ ఇండస్ట్రీలో తిరుగులేని ఒక బ్రాండ్ గా ఈ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం న్యాయ పోరాటం మొదలు పెట్టారని చెప్పుకోవాలి. ఎందుకంటే తన అనుమతి లేకుండా పేరు కానీ, ఫోటో కానీ, అలాగే తన వాయిస్ కానీ ఎవరైనా సోషల్ మీడియా వేదికగా అలాగే కొన్ని యాడ్స్ పర్పస్ గా కనుక యూజ్ చేసినట్లయితే అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే కొన్ని ఏఐ యూజ్ చేస్తూ కూడా తన వాయిస్ ని ఇమిటేట్ చేయడం అలాగే తన లుక్స్ ని మార్ఫింగ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి సెలబ్రిటీ హక్కుల రక్షణ కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఫోటో యూజ్ చేసి ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాని వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఒక పబ్లిక్ ఫిగర్ గా ఆయన ఉన్నారు, ఆయన ఫోటో గానీ ఏఐ కంటెంట్ గానీ యూజ్ చేసి విడుదల చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభావితం అవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ఆయన కోర్టుకి వెళ్లడం జరిగింది. అయితే ఒక అగ్ర కథానాయకుడిగా అల్లు అర్జున్ కేవలం వెండి తెరపైనే కాకుండా కొన్ని యాడ్స్ కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. యాడ్స్ పర్పస్ గా చూసుకున్నట్లయితే చాలా యాడ్స్ లో కూడా ఆయన మ్యాగజైన్స్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, ఆయన కొన్ని ప్రకటనలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇటీవల కొందరు తన అనుమతి లేకుండానే తన వ్యక్తిగత గుర్తింపును వాడుకున్నట్లుగా ఆయన గమనించారు. అలాగే ముఖ్యంగా తన పేరు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అలాగే వాయిస్ కావచ్చు విచ్చలవిడిగా ప్రచారాల కోసం ఉపయోగిస్తున్నట్లుగా వీటిపై పూర్తి నియంత్రణ అవసరమని అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లుగా కూడా వెల్లడించారు అల్లు అర్జున్ పిఆర్ టీం. కాబట్టి తన పర్సనాలిటీ రైట్స్ కాపాడాలని కోరుతూ కూడా ఆయన పిటిషన్ వేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదే వార్త చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా అమితాబ్ బచ్చన్ కావచ్చు, నాగార్జున కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పిటిషన్ ని కోర్టు వరకు తీసుకువెళ్ళడం అలాగే వారి వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం కోర్టుని ఆశ్రయించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఏఐని యూజ్ చేసుకొని సెలబ్రిటీల ముఖాలను మార్కింగ్ చేయడం లేదా వారి వాయిస్ ని అనుకరించడం ఇప్పుడు సులభం అయిపోయింది. కాబట్టి ఈ తరహా చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటికి అవి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని కూడా అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రమేయం లేని వ్యాపారాల్లో కానీ లేదంటే ప్రకటనలో కానీ తమ పేరు వాడడం వల్ల సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా మోసపోయే అవకాశం ఉందని కూడా తన బ్రాండ్ విలువను కూడా ఇవి తగ్గిస్తున్నాయని కూడా ఆయన వాదించడం జరిగింది. అయితే జస్టిస్ తుషార్ రావు గేడల ధర్మాసనం విచారించనుంది ఈ పిటిషన్ ని. గతంలో కూడా బాలీవుడ్ స్టార్స్ కావచ్చు, అలాగే కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి వారు కూడా ఇటువంటి చట్టపరమైన రక్షణను వారు పొందడం జరిగింది. వాటిలోనే ఇప్పుడు వచ్చిన కూడా తన వ్యక్తిగత గుర్తింపు తన అనుమతి ఉన్న సంస్థలు మాత్రమే వాడుకునేలా న్యాయపరమైన రక్షణ కోరుతూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.